ఈ వాక్యం ఎందుకు నచ్చింది? అసలు ఎందుకు ఎందుకు నచ్చింది అంటే 16వ వచనం చెప్పారు ఒకరు, 17వ వచనం చెప్పారు ఒకరు, 18వ వచనం ఒకరు సెలెక్ట్ చేసుకున్నారు. లాస్ట్లో మిగిలిపోయింది కదా అని సెలెక్ట్ చేసుకున్నాం. అంతేనా? నిజం చెప్పు. నచ్చిందా? నచ్చితే ఎందుకు నచ్చింది చెప్పు. ఇప్పుడు భవానీ యొక్క హృదయంలో ఏముందో నేను బయటికి తీసి చెప్తాను చూడండి. ఇప్పుడు కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఓకేనా? ఇప్పుడు ఈరోజు ప్రసాద్కి ఒక డౌట్ వచ్చిందంట. ఏంటో డౌట్ ఒకసారి చెప్పు, దీని క్లారిటీ ఇస్తాను ఒకసారి. ఒక ఆమె ఎవరో ఈరోజు ఒక స్త్రీ అమాయకత్వంతో కూడిన ఒక కోరికని యేసుక్రీస్తు వారిని అడిగింది. ఎంత తెలివితేటలంటే నాకు చాలా నచ్చింది. బట్ ఆవిడ అమాయకత్వం కనబడదు అందులో. కానీ ఆమె తన కుమారులను ఇద్దరినీ కూడా యేసుప్రభువారి దగ్గర తీసుకెళ్ళి, నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత నీ కుడి పక్కన ఒకరిని పెట్టేసుకో, ఎడం పక్కన ఒకరిని పెట్టేసుకో అంటే రికమెండేషన్ చేస్తుంది. కానీ ఇందులో ప్రేమ ఉంది, కుమారుల మీద ప్రేమ ఉంది. ఏమి లేదు, అమాయకత్వం ఉంది, జ్ఞానం లేదు, తెలుసుకోలేదు. ఓకేనా? ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచితేనే కానీ ఏం చూడగలేము మనము? నిత్య జీవము చూడలేం. ఆయన యందు విశ్వాసం ఉంచకుండా ఏదో కోరేస్తే అయిపోదు. ఆయన మార్గంలో ఈ లోకంలో మనం నడవగలగాల. ఓకేనా? ఇక్కడ చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము గలవాడు. చాలామంది అనుకుంటున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కాకుండా తండ్రి అయిన దేవుని మాత్రమే విశ్వసిస్తారు. మనం గమనించామో లేదో, యేసుప్రభువారు వచ్చినప్పుడు కూడా ఆయన బాప్తిసం తీసుకొని యోహాను దగ్గర నుంచి ఆ నీటిలోంచి బయటకు వచ్చే ఆ ప్రాసెస్లో తండ్రి అయిన దేవుడు ఏమంటారో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు. అక్కడ తండ్రి కుమారుని ఏం చేస్తున్నాడు తెలుసా? హెచ్చిస్తున్నాడు. తండ్రి కుమారుల మధ్య ప్రేమ చూడండి. తండ్రి కుమారుని తనకంటే ఎక్కువగా హెచ్చిస్తున్నాడు. ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని హెచ్చిస్తున్నారు. ఒకరినొకరు ఏం చేస్తున్నారు? హెచ్చిస్తున్నారు. చాలామంది పాపం దేవుని వాక్యాన్ని సరిగ్గా చదవటం తెలియక ఏం చేస్తున్నారో తెలుసా? తండ్రి అయిన యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుని హెచ్చిస్తున్నారు కదా, ఆయన ఎక్కువ ఈయన తక్కువ అని అనుకుంటున్నారు. అందుకే చాలామంది యేసుప్రభు వారిని విశ్వసించక ఏం చేస్తున్నారో తెలుసా? తండ్రి అయిన దేవుని మాత్రమే విశ్వసిస్తున్నారు. యేసుప్రభు